హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ టీ తాగిరా, టిఫిన్ చేసిరా? నేనైతే కాకరకాయ కూర వండుతున్నా. ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కాకరకాయ కూర అంటే ఎక్కువ మందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది చేదు ఉంటుందని. కానీ నాకైతే చాలా ఇష్టం అండి కాకరకాయ కూర అంటే. ఉల్లిపాయలు వేయించుకోవాలి. కాకరకాయలు ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కోవాలి 2-3 సార్లు. ఆ తర్వాత చేదంతా పోతుంది. తర్వాత మామూలు కూర వండుకోవచ్చు. బాగుంటుందండి కాకరకాయ కూర. వారంలో ఒక్కసారైనా తినాలి. ఇప్పుడైతే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కూర సరిపోరు ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేనైతే. ఉప్పు ఇప్పుడే వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు కాకరకాయలు వేసుకోవాలి. కాకరకాయలు వేసుకొని కొంచెం మగ్గనియాలి. ఇవి కూడా కాకరకాయలు కూడా మంచిగా వేగిపోయినాయండి. ఉల్లిపాయలు అయితే మంచిగా రెడ్డిగా వచ్చినాయి. కాకరకాయలు కూడా కొంచెం వేగినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని ఇంకోసేపు వేగనియాలి. ఇవి కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి. వారానికి ఒక్కసారైనా తినాలి. కూర కూడా చాలా బాగుంటుంది. ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఫ్రై చేస్తే మా పిల్లలు తినరని నేనైతే కర్రీ చేస్తున్నా. ఇవైతే ఎల్లిపాయలు అండి. ఎల్లిపాయలు దంచుకొని వేసిన, పొట్టు తీయలేను. పొట్టు తీయకుండా దంచుకొని వేసుకోవాలి. అల్లం వేయలేను, ఉట్టి ఎల్లిపాయలే వేసిన నేనైతే. ఇంకొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి. కూర అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో? చాలా బాగుంటుందండి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, రెడీ. వేడి వేడి కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.